ఎస్ రామ్. పిట్టపాటి పుల్లారావు గారు, నేను ముందడిగిన ప్రశ్నకు మీరు కన్విన్స్ కాలేదని మీ ఆన్సర్తో నాకు అర్థమైంది. అంటే నేను కూడా మీ వాదనను ఏకీభవిస్తాను. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ చీకటి కోణాన్ని ఒక్కసారిగా ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా మీరు గత 4 దశాబ్దాల నుండి ఎన్నో రాజకీయాలను చూసుంటారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది జస్ట్ టార్గెటింగ్ ద ప్రత్యర్థులు ఎలాంటి స్టెప్స్ చేస్తున్నారు, దేశద్రోహులు ఎలాంటి ముప్పు వాటిల్లిస్తున్నారు అనేటటువంటి అంశాలకే పరిమితమైనటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ భార్యాభర్తల గొడవల మధ్యకు కూడా తీసుకొచ్చినటువంటి వైనం భారతదేశ చరిత్రలో కేవలం మనకు తెలంగాణ రాష్ట్రంలోనే కనిపించింది. మరి దీన్ని ఎట్లా మీరు పాయింట్అవుట్ చేస్తారు? ఇది చాలా సీరియస్ అఫేర్ టెలిఫోన్ ట్యాపింగ్. తప్పకుండా మనం ఎవరు ఆర్డర్ ఇచ్చినా పోలీస్ ఇలాంటి పని చేస్తున్నారంటే మనం వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కానీ మేము ప్రశ్న అడుగుతున్నా, మిగతా రాష్ట్రాల్లో చేస్తున్నారు కదా, అది దొరకలేదు. సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది కదా, దొరకట్లేదు. ఈ టెలికాం కంపెనీస్ అన్ని ప్రైవేట్ కంపెనీస్ కదా, వాళ్ళు చేస్తున్నారో లేదో మీకు ఎలా తెలియదు? వాళ్ళ ఎంప్లాయీస్. అసలు ఇక్కడ ఫ్రీడమ్, ఒక ప్రైవసీ ఉన్నదని ఏ రకంగా మీరు భావిస్తున్నారు? నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఈవేళ ఈవ్స్ డ్రాపింగ్ అంటే మాట్లాడేది వింటాం, ఇవంతా సీక్రెట్స్ ఎవరికి లేవు. విచారమైన పరిస్థితి. ఈవేళ తెలంగాణది ఇది బయటికి వచ్చిందంటే అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే దీంట్లో ఎలిజిడ్లీ వాళ్ళు చేయున్నారో వాళ్ళు మూర్ఖతనంగా వెళ్ళి అవి పాస్ చేసడంలో కొంతమంది చూసి ఆ హార్డ్ డిస్క్స్ అయ్యి పట్టుకున్నారు. అదే తెలివితేటలుగా వాళ్ళు డిలీట్ చేసి ఉండి అవన్నీ మార్చేసి ఉంటే ఎవరికి తెలియపోదు. సో నేను అనుకుంటున్నా చాలా పాజిటివ్గా తీసుకుంటున్నా, దొరికేది. ఇదంతా డీప్గా వెళ్ళింది. ఇది ఎలా పట్టాలి? ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే ఎంక్వైరీ చేస్తున్నారంటే ప్రజలు నమ్మరు, ఇది బోగస్ అనుకుంటారు. వెంటనే ఒక హైకోర్టు జడ్జిగా ఎవరికో అప్పచెప్పి టైం బౌండ్గా తీస్తే దేశవ్యాప్తానికి ఒక మంచి లెసన్. తప్పకుండా ఎన్ని ఎబరేషన్స్ అంట. ఎబరేషన్స్ అంటే మైండ్లో ఉన్న డిసార్డర్స్. ఎదరవాడు చేసే మురికి పనో, ఎదరవాడు చేసే ప్రైవేట్ పనో, ఎదరవాడు చేసే వాళ్ళ బ్రతుకులు మనం వెళ్ళి చూడాలంటే మన దగ్గర ఒక సిక్ మైండ్ ఉంది. అది ఎంతవరకు వెళ్ళింది ఇది తప్పకుండా బయటికి తీయాలి. ఇది ఒక ఏ రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రీమ్ ఎబరేషన్, ఎక్స్ట్రీమ్ డిసార్డర్. ఎంత కేర్ఫుల్గా మన దేశ ద్రోహిల్ని వాళ్ళని వాచ్ చేయాలి, అలాగే పడతాం క్రిమినల్స్ని వాళ్ళని వాచ్ చేయాలి. కానీ కామన్ సిటిజన్స్ని వాచ్ చేస్తే ఇంకా మిగిలింది ఏంటి? మనం ఇంగ్లీష్ కొద్దిగా పుస్తకాలు చదువుకున్న వాళ్ళం, ఒక పెద్ద సామెత ఉండేది, ఏ ఇంగ్లీష్ మ్యాన్స్ హౌస్, ఇంగ్లీష్ మ్యాన్స్ కాటేజ్ ఈజ్ ఎస్ కాసెల్. కాటేజ్ అంటే వాడు ఉండే పాకి ఇల్లు కూడా వాడిని ఒక కోట. ఇంగ్లాండ్లో 1000 సంవత్సరాలు బట్టి ఆ ఇంట్లో లోపలికి వెళ్తానికి అక్కడ ఉన్న రాజుగారి మనుషులు కూడా అథారిటీ ఉండేది కాదు. డైరెక్ట్గా ఎంతో పెద్ద అథారిటీ కింగ్ నుంచి వెళ్తే కానీ ఇంట్లో లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చేది లేదు. ఇన్ ఇంగ్లీష్ మ్యాన్స్ హౌస్ ఇస్ ఎస్ కాసెల్. అంత విశేషంగా ప్రైవసీ కాపాడుతారు. మన దేశంలో ఇలాగ అవుతుందంటే మన సొసైటీ కూడా డిసార్డర్ వచ్చింది కదా, డెకెడెంట్ అయిపోయింది కదా. మనం ఏం చూడటం లేదు. హైదరాబాద్లోనూ పెద్ద సిటీస్లో మనం కళ్ళు మూసుకుంటున్నాం అంతే కదా. ఎంత కరప్షన్ మీరు చూస్తున్నారు. మీరు ఇవేళ ఏదో ఫోన్ ట్యాపింగ్ అని మీరు చాలా ఆశ్చర్యమైన వాయిస్, ఒక టెరిఫైయింగ్ వాయిస్తో మీరు మాట్లాడుతున్నారు. మీకున్న కరప్షన్ గురించి తెలియదా? మీరు బంజారా, జూబ్లీ హిల్స్, బయట ఫార్మ్ హౌసెస్ ఎవరు కట్టారు? ఇదంతా ఎక్కడిది? ఈ ఆస్తులు వ్యాపారాలు చేసి వచ్చినాయా? కొన్ని స్టాక్ మార్కెట్లో చేసుకున్నారా? లాటరీలు గెలిచారా? ఏం కాదు కదా. గవర్నమెంట్ నుంచి సొమ్ము దొబ్బేసి అది ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ను పెరిగేటట్టుగా చేసి సంపాదించిన ఆస్తులు. దాని గురించి కూడా మీరు ఆశ్చర్యపడి ఉంటే నేను చాలా ఆనందపడి. ఒక ఫోన్ ట్యాపింగ్ వల్లే తెలంగాణ సమాజం లేకపోతే భారతదేశం సమాజం పోయిందంటే ఒప్పుకుంటాను. చాలా వరకు ప్రైవసీ పోయింది. మనం ఎప్పుడు తిరిగి చూస్తూ ఉండాలి, మనల్ని ఎవరు వాచ్ చేస్తున్నారు, మనం చేసే వ్యవహారం మన మీద కన్ను ఎవరికి ఉన్నది, మనకున్న కష్టాల జీవితాల్లో మనకున్న ప్రాబ్లమ్స్ అందరూ ఎవరు చూసి ప్లాన్ చేస్తున్నారు మనల్ని ఇరుకులో పెడతానికి. తప్పకుండా ఉన్నది. కానీ మిగతా ఎలాగా